డైలీ లిక్విడ్ ఫర్టిలైజర్స్కి ఏమేమి వాడతామంటే ఎక్కువగా ఏంటంటే మిల్క్ వాడతామండి. మిల్క్ ఏంటంటే ఇది మనం పాలు వాడతాం కదా, పాలు ప్యాకెట్స్ వస్తాయి కదా, ఆ పాల ప్యాకెట్లో పాలు మొత్తం తీసేసిన తర్వాత లాస్ట్కి 1 or 2 డ్రాప్స్ ఉంటాయి ప్యాకెట్లో. అలాగే దాంట్లో కొంచెం వాటర్ వేసేసి బాగా దాన్ని మంచిగా కడిగేసినట్టుగా కడిగేసి అవి డైల్యూట్ చేసేసి మరి ప్లాంట్స్కి వేస్తాము. ఇది చిక్కుడు చెట్టుకి బాగా పనిచేస్తుంది. చిక్కుడు చెట్టుకి ఇంకా కరివేపాకు చెట్టుకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అయితే మన చిక్కుడుకాయలకు బాగా కాయలు కాస్తూ ఉంటాయి కదా, బహుశా ఇదే ఉండొచ్చు మరి. ఇది ఎక్కువగా అయితే ఈ పాలు ఇంకా పెరుగు కూడా మనము పెరుగు వాడేసిన తర్వాత కటోరా ఉంటుంది కదా, బౌల్ కానీ ఏదైనా ఉంటుంది కదా, దాన్ని ఇలాగ కొంచెం వాటర్ వేసేసి లాస్ట్కి మనం కడిగేసి అది మంచిగా కడిగేయాలన్నమాట. అంటే ఎలా అంటే పెరుగులాగా ఉండకూడదు, మొత్తం బాగా డైల్యూట్ చేసేసేయాలి, పెరుగు కనిపించకుండా ఉండాలన్నమాట. అంటే మజ్జిగ ఎలా చేస్తామో అలా చేయాలి. అలా చేసి దాంట్లో వెయ్యాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈగలు వచ్చేస్తాయి,